హాయ్! హలో! నమస్తే. ఈసారి మేము తెలంగాణకెళ్ళినప్పుడు విజిట్ చేసిన టెంపుల్స్ యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి. సో, మేము ఈ 2 టెంపుల్స్ ఒకే రోజైతే కవర్ చేసేసాము. హైదరాబాద్‌కెళ్ళేసి హైదరాబాద్ నుంచయితే స్టార్ట్ అయిపోయాము యాదగిరిగుట్టకి. సో, మనకి ఇంతకుముందు ఉన్న టెంపుల్‌కి ఇప్పటికి అసలు ఎంత బావుందో టెంపుల్. సో, నేను ఇంతకుముందయితే యాదగిరిగుట్ట వినడం తప్పించి ఎప్పుడు చూడలేదు. బట్ మా పేరెంట్స్ వెళ్ళినప్పటి ఫోటోసే కావచ్చు అవైతే చూశాను. బట్ ఈసారి నేను వెళ్ళి చూస్తే ఎంత హాయిగా అనిపించిందో నేను తెలంగాణలో స్టే చేసినప్పుడే అనుకున్నాను. ఎప్పుడైనా యాదగిరిగుట్ట వెళ్ళి రావాలి అని. సో, సిచ్యువేషన్స్ ఎప్పుడు కుదరలేదు. సో, ఈసారి సిచ్యువేషన్ మాకు కలిసొచ్చింది. సో, టెంపుల్ అయితే విజిట్ అయ్యాము. ఎంత బావుందో టెంపులు. అండ్ చాలా బావుంది. అండ్ మేము దర్శనం అయితే మాకు నైట్ అయింది. సో, 2 యాదగిరిగుట్ట అండ్ స్వర్ణగిరి ఇవి 2 అయితే కవర్ చేయగలిగాము మేము. సో హ్యాపీ ఈసారి. అండ్ టెంపుల్ అయితే ఎంత బావుందో. సో, మన తెలంగాణలో యాదగిరిగుట్ట లాంటి టెంపుల్ ఉండడం చాలా హ్యాపీ. సో, ఎవరి స్టేట్‌లో వాళ్ళకి ఒక ప్రత్యేకత అంటే చెప్పడానికి ఎంతో గొప్పగా, గర్వంగా ఉంటది కదా! సో, నేనైతే ఈ టెంపుల్‌కెళ్ళొచ్చిన తర్వాత అయితే ఫీల్ అయ్యాను. అండ్ ఆంధ్ర, తెలంగాణలో యాదగిరిగుట్ట అండ్ తిరుపతి ఇట్స్ ఫేమస్ టెంపుల్స్ కాబట్టి సో, నేనైతే ఫేమస్ టెంపుల్ అయితే చూసేసాను. ఆ హ్యాపీనెస్ నాకు. సో, మేము ఎళ్లి దర్శనం చాలా బాగా అయింది మాకు. అండ్ ఒక 1 అవర్ టు 45 మినిట్స్ టు 1 అవర్‌లో అయితే దర్శనం చేయగలిగాము. అండ్ దాని తర్వాత వీడియోస్, ఫోటోస్ అవన్నీ అయితే తీసుకొని మేము దిగిన ఫోటోస్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. సో, మీతో షేర్ చేసుకుంటున్నాను. కానీ ట్రాఫిక్ అయితే అసలు ఎంత ట్రాఫిక్ ఉందో ఫెస్టివల్‌కి తెలిసిందే కదా! మన ఆంధ్ర, తెలంగాణలో ట్రాఫిక్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఎలా ఉంటదో. సో, ఆ ట్రాఫిక్ కూడా కొంచెం చూపిద్దామని అయితే బిట్టయితే తీసుకున్నాను. ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల మేము సాటర్డే రోజే హైదరాబాద్‌కెళ్ళేసి సాటర్డే రోజు హైదరాబాద్‌కి వెళ్ళేసి అక్కడ కొంచెం రెస్ట్ తీసుకొని అండ్ నెక్స్ట్ డే ఈ టెంపుల్స్ 2 విజిట్ చేసేసి సండే రోజైతే బయలుదేరిపోయామన్నమాట. ఇక్కడైతే మా దర్శనం అంతా బాగా అయిపోయి హ్యాపీగా రిటర్న్ వచ్చేసాము. సో, ఇక్కడ కొన్ని మా పేరెంట్స్ తోటి మేము తీసుకున్న ఫోటోసే కావచ్చు, వీడియోసే కావచ్చు. ఇవి మంచి మెమోరీస్ కదా! మనం ఎక్కడికెళ్ళినా ఫోటోస్, వీడియోస్ తీసుకోవడం. మా పిల్లలు దర్శనం అయిపోయిన తర్వాత చాలా బాగా ఆడేసుకున్నారు. మేము వెళ్ళింది ఆల్మోస్ట్ ఈవినింగ్ కదా! సో, టెంపుల్ క్లోజ్ చేస్తారేమో అన్నట్టుగా వెళ్ళి ఫస్ట్ అయితే దర్శనం చేసుకొని, దాని తర్వాత ప్రశాంతంగా వచ్చి ఫోటోస్, వీడియోస్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే నా యూట్యూబ్ ఫ్యామిలీకి చూపించాలి కదా! నేను ఎక్కడికెళ్ళాను, ఏం చేశాను, నా హ్యాపీనెస్, నా పిల్లలు సో, ఇవన్నీ చూపించాలి కాబట్టి వీడియో షూట్ అయితే తీసుకున్నాను. అండ్ మా పేరెంట్స్, మా మావయ్య, మా తమ్ముడు అందరైతే ఫోటోస్ దిగడంలో బిజీగా ఉన్నారు. సో, వాళ్ళని నేను డిస్టర్బ్ చేయకుండా పిల్లలు ఆడుతూ, నా సైడ్ నేను వీడియోస్ తీసుకుంటూ ఇలా అయితే గడిపాను. ఈసారి సంక్రాంతి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వెళ్ళిన ఎన్నో మెమోరీస్ తోటైతే తిరిగొచ్చాను. సో హ్యాపీ ఫర్ దిస్. యాదగిరిగుట్ట అయితే అసలు చాలా రోజుల నుంచి వెళ్ళాలి అనుకున్నాను. ఫైనల్‌గా డన్ వెళ్ళొచ్చేసాను. అండ్ అమ్మ వాళ్ళు ఇక్కడికొచ్చాక ఏ ఏ టెంపుల్స్ వెళ్ళాము, ఏమేమి చేశాము అనేది కూడా నేను రీల్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎవరికైనా ఇష్టం ఉంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి నా ఛానల్. నా వీడియోస్ నచ్చితే తప్పక లైక్ చేయండి. సో, ఇవన్నమాట ఈసారి. అండ్ ఈ వీడియో తర్వాత మేము రిటర్న్ కర్ణాటక వచ్చిన వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అండ్ మా పేరెంట్స్‌ని ఎక్కడికి తీసుకెళ్ళానో, అక్కడ స్పెషల్ ఏంటి అవి కూడా అప్లోడ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే తప్పక చూడండి. సో, ఎన్నో రోజుల నుంచి వెళ్ళాలి అనుకునే యాదగిరి టెంపుల్ అయితే మా హస్బెండ్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తీసుకెళ్ళిన ఎన్నో మెమోరీస్‌తో తీసుకొచ్చారు నన్ను ఈసారి. సో, ఇలాగా మా పిల్లలైతే చాలా బాగా ఆడుకున్నారు. మనకేమో ఫోటోస్ దిగితే హ్యాపీనెస్ అండ్ వాటిని చూసుకున్నప్పటికల్లా మెమోరీస్ గుర్తుంటాయి. బట్ పిల్లలు అలా కాదు కదా! సో, వాళ్ళ ఎంజాయ్ మూడ్‌లో వాళ్ళున్నప్పుడు వీడియోస్ అయితే తీసుకున్నాను నేను ఇలాగా. సో, నేను నెక్స్ట్ ఈ కర్ణాటకలో ఏ టెంపుల్‌కెళ్ళాను, ఏం చేశాము, ఆ టెంపుల్ స్పెషల్ ఏంటివి అనేదైతే చూపిస్తాను. నేను పోస్ట్ చేస్తున్నా. ఇంట్రెస్ట్ ఉంటే తప్పక చూడండి. నా నెక్స్ట్ వీడియో రిటర్న్ వ్లాగ్ అయితే పెడతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ నా యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ. మనం దర్శనానికెళ్ళేటప్పుడు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటాం కదా! స్వామివారి ముఖం చూడటానికి. అలా లోపటికెళ్ళేసి హడావిడిగా లోపల నడుస్తూ వెళ్ళి దేవుడు దగ్గరికొచ్చాడు అన్నప్పుడు ఆ ఫీల్ ఎంత బావుంటదో. థ్యాంక్స్ ఫర్